దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? బైబిల్ గ్రంథంలో దేవుడు నేను పరిశుద్ధుడిని అని తెలియచేస్తా ఉన్నాడు. లేవీకాండం 11వ అధ్యాయం 45వ వచనంలో ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ విధమైన పాపము లేదు, ఏ విధమైన చీకటి అజ్ఞానము దేవునిలో లేదు. అంత మాత్రమే కాకుండా ఆయనలో ఉండేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన మనలను పరిశుద్ధపరిచే దేవుడు. లేవీకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో నేను మిమ్మను పరిశుద్ధపరిచే యెహోవాను. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట! దీనిని బట్టి ఆయన మనలను పరిశుద్ధపరుచుతాడు. మన స్వశక్తి మీద ఆనుకొనకుండా పరిశుద్ధపరచబడే విషయంలో పూర్తిగా మనం ఆయన పాదాల చెంత మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని పరిశుద్ధపరిచి నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక.